ప్రభుత్వ భూములు కబ్జా చేసిన అక్రమ నిర్మాణాలు చేపట్టిన కఠిన చర్యలు తప్పవన్నారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. హైదరాబాద్ వనస్థలిపురంలోని ఆఫీసర్స్ కాలనీలో 400 గజాల కబ్జా స్థలాన్ని ఆయన పరిశీలించారు. దాదాపు ఏడాది క్రితం కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఏవి రంగనాథ్ దృష్టికి తీసుకొచ్చారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత ఆంధ్ర కేసరి నగర్లోని బతికమ్మ కుంట వద్ద అక్రమ నిర్మాణాలను కమిషనర్ పరిశీలించారు. హయత్ నగర్లోని హత్తిగూడ చెరువు కబ్జాను పరిశీలించి చర్యలు తీసుకుంటామని స్థానికులకు భరోసా ఇచ్చారు. కాలనీలో గత కొన్ని రోజులుగా భూ కబ్జాదారులు మొత్తం 3940 అనేది కమ్యూనిటీ హాల్ కోసం తీయడం జరిగింది. దానికోసం 1987లో లేఅవుట్ ప్రారంభించారు. ఆ లేఅవుట్ మారుతి ఎంటర్ప్రైజెస్ చేసిందండి. చేసిన దాంట్లో ఆ లేఅవుట్లో ముఖ్యంగా గిఫ్ట్ డీడ్ అని రాసింది. గిఫ్ట్ డీడ్ అంటే ఒక సొసైటీ నుంచి ఇంకో సొసైటీకి వెళ్ళాలి, కానీ ప్రైవేట్ వ్యక్తులు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని అక్టోబర్ 10వ తారీఖున పోయిన 2023 కొంతమంది వ్యక్తులు దాంట్లో కబ్జా అయ్యి మొత్తం ఆక్రమణ చేసుకొని ఇల్లులు కట్టేశారండి. దానికి జిహెచ్ఎంసీ పర్మిషన్ అన్ని ఇవ్వడం జరిగింది. అన్ని అధికారులు తిరగడం జరిగింది. సీఎం నుంచి అందరికి 28 లెటర్లు పంపించడం జరిగింది. అటువంటి స్పందన లేదు. అయితే హైడ్రా అనేది కొత్త వ్యవస్థ, దాని గురించి చాలా అద్భుతం. ఇలాంటి వ్యవస్థ ఉండటం వల్ల ప్రతి సామాన్యుడు బతికే ఛాన్స్ ఉంది. సో ఇమ్యూనిటీస్ కబ్జాలు ఏమైనా ఉంటే హైడ్రా చాలా ఫాస్ట్ పనిచేది. రంగనాథ్ గారికి మా మనస్ఫూర్తిగా, ఎందుకంటే 2 సార్లు అడగగానే కంప్లైంట్ ఇవాళ వచ్చి మా అందరికి భరోసా ఇచ్చి ఈ కమ్యూనిటీ హాల్ ఎవరు కబ్జా చేసినా ఇది ఎటువంటి చట్టరీత్యా నేరం సార్ చెప్పడం అయినది. అలాంటి వాటికి హైడ్రా చాలా సపోర్ట్ ఉందండి. సో మీరు అందరూ ఎప్పుడైనా ఇన్న చిన్న విషయం ఉన్నా హైడ్రా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. సార్ పర్సనల్గా వస్తారు. సో ఈ కబ్జా అయిన కార్లకు దయచేసి ఒకటే సిడబ్ల్యూసీ వాళ్ళకి మళ్ళీ ఈ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే, సిడబ్ల్యూసీ అని మీ వ్యవస్థని బద్నాం చేస్తారు. ఆ సిడబ్ల్యూసీ ఎంప్లాయీసే కాకుండా వాళ్ళ పేరు చెప్పుకొని ఫేక్ పాన్ కార్డు, అకౌంటు అన్ని ఫేక్ చేసేసి ₹1 2 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ 2 కోట్లు ఏం జరిగాయి అనేది ఎవరికి తెలియట్లేదు. 2 కోట్లు అంత ఫేక్. అది నేను సొసైటీ కూడా వెళ్ళాను, ఆ సొసైటీయే లేదు, కానీ 2 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ 2 కోట్లు ఎవరికి వెళ్ళిందో మీడియా ద్వారా పోలీస్ వ్యవస్థ అనేది ఇన్వెస్టిగేషన్ చేసి ఆ 2 కోట్లు ప్రజలకు చెందేటట్టు చేయాలని కోరుతున్నాను. కాలనీలో కొంతమంది కబ్జాదారులు మా కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించిన స్థలంలో 3940 ప్లాట్ నెంబర్ స్థలంలో అక్రమార్కులు కబ్జా చేసి దాంట్లో అక్రమంగా బిల్డింగ్ కట్టడం జరుగుతుంది. ఆ విషయం పైన హైడ్రా అనే కొత్తగా ఏర్పడిన సంస్థ ద్వారా రంగనాథ్ సార్కి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద స్పందించిన రంగనాథ్ సారు ఈరోజు మా కాలనీ విజిట్ చేసి ఆ విషయం మీద ప్రాపర్ ఎంక్వైరీ చేసి ఇది కాలనీకి సంబంధించింది, కమ్యూనిటీ హాల్కి సంబంధించింది కాబట్టి, పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి దీంట్లో ఎలాంటి కన్స్ట్రక్షన్ కానీ ఎలాంటి పబ్లిక్ ప్రాపర్టీకి సంబంధించిన దాంట్లో ఎలాంటి పర్సనల్గా కన్స్ట్రక్షన్స్, ఇండివిజువల్ కన్స్ట్రక్షన్ చేయడానికి వీల్లేదని చెప్పేసి మా కాలనీకి భరోసా ఇవ్వడం జరిగింది. మీడియా ద్వారా రంగనాథ్ సార్కి, వాళ్ళ కమిషనర్కి, వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాం సార్.